చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు ఉన్నారు స్టూడియోలో. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు. ఇద్దరికి నమస్తే. నరసింహారెడ్డి గారు, మనం చూస్తున్నాం చాలా కీలకమైన అంశం. మొన్న ఖమ్మంలో కూల్చివేతలు చూసాం, బాధితుల ఆక్రందన ఆర్ధనాదాలు చూసాం. నిన్న మూసీలో కూడా బాధితులంతా కూడా తమ ఇల్లు, తమ జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి నిన్న బాధితులంతా కూడా నిన్న కేటీఆర్ గారిని అక్కడికి పిలిచారు. కేటీఆర్ గారితో కలిసి వారంతా కూడా నిర్వహించారు. ఉద్యమ దృశ్యాలు మరోసారి ఆవిష్కృతమైన పరిస్థితి. మూసీ బాధితుల ఆక్రందన, కేటీఆర్ గారు చేసిన నిన్న కీలకమైన ప్రకటనలు. ఇదంతా కూడా లూటిఫికేషన్, ఇందులో బ్యూటిఫికేషన్ ఎక్కడ కూడా లేదు. 1,50,000 కోట్ల దోపిడీ కోసం ఇది చేపట్టారని చెప్పి కేటీఆర్ గారు లేవనెత్తిన అంశాలను మనం ఎట్లా చూడాలి? ఇప్పుడు రేవంత్ సర్కార్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళని హింసబెట్టుడు, కోసబెట్టుడు, ఏడిపిచ్చుడు, దాంట్లో చిన్నపిల్లలకు కూడా మినహాయింపు లేదు, వృద్ధులకు కూడా మినహాయింపు లేదు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్నది, మధు పార్కు కానీ మిగతాది కానీ జరుగుతున్నది. వాళ్ళు 4,000 పెన్షన్ గురించి వస్తే లాఠీచార్జ్ జరుగుతలేదు. నువ్వు ఇస్తాన 4,000 పెన్షన్ ఏమని వాళ్ళు అడుగుతలేరు. ఖమ్మంలో వాళ్ళు రైతు బంధు ఏమని అడిగితే లాఠీచార్జ్ చేస్తలే. నువ్వు వాళ్ళు సొంత డబ్బులతోని బ్యాంకుల లోన్లు తీసుకొని కట్టుకున్న ఇండ్లను పర్మిషన్ ఉండి, అన్ని అనుమతులుండి, కరెంటు బిల్లు కట్టి, నల్ల బిల్లు కట్టి, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన ఇండ్లను ఇవ్వాలా. మధు పార్కే తీసుకుంటే 450 అపార్ట్మెంట్లను నువ్వు కూలుస్తానంటే, అయ్యా మా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి, ఇది అక్రమం అని వాళ్ళు అంటుండ్రు. ఇది ఇవాళ సర్కారు యొక్క దమన నీతికి, వాళ్ళ యొక్క మూసి ప్రక్షాళన అనే రియల్ ఎస్టేట్ దందాలకు, మూసి సుందరీకరణ లేవు, మొత్తం రియల్ ఎస్టేట్ దందాలే ఇక్కడ కనిపిస్తున్నాయని కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా బాధితులకు అండగా ఉంటుంది. కేటీఆర్ గారు మొదటి నుంచి చెప్పారు. ఇంతకుముందే చూసినా మనం హైడ్రా బాధితులు కానీ మిగతా బాధితులందరూ కూడా తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్ లాగా ఎప్పుడు కూడా అర్ధరాత్రి కూడా వచ్చినా కానీ వాళ్ళ బాధితుల్ని న్యాయపరంగా ఏమైనా సలహాలు ఇవ్వటము, కోర్టులో ఫైల్ చేయటము, ప్రత్యక్షంగా కేటీఆర్ గారు అక్కడికి పోయి వారికి మనోధైర్యాన్ని నింపి, మేము ఉన్నాము, మీ బుల్డోజర్ వస్తే మేము అడ్డం నిలబడతాం, బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని చెప్పి నిన్న దాదాపు 3-3.5 కిలోమీటర్ల దండియాత్ర జరిగింది. ఏంటండి ఈ మూసీ అసలు? ఈ మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ, ఇప్పుడు కొత్తగా గాంధీ సరోవరం నడిపెట్టింది, మహాత్మా గాంధీ సరోవరం. ఇప్పుడు ఈ మహాత్మా గాంధీ సరోవరంలో భాగంగానే ఇప్పుడు ఈ మధు అపార్ట్మెంట్లు ఇవన్నీ కూలగొట్టడం అనేది వస్తుంది. ఏంటి ఈ మహాత్మా గాంధీ సరోవరం అంటే, బాపు ఘాట్ అని లంగరౌస్ దగ్గర లోపల ఉంది. ఆ బాపు ఘాట్ అనేది మహాత్మా గాంధీ చనిపోయిన తర్వాత మహాత్మా గారి అస్థికలు తెచ్చి ఈసా నది వచ్చి అక్కడ కలుస్తున్న సంగమం కాబట్టి చాలా చోట్ల దేశంలో మహాత్మా గాంధీ గారి అస్థికలు కలిపినారు, ఇక్కడ కూడా కలిపినారు. అందుకే అక్కడ కట్టిన మూర్ఖప్ సీఎం, నువ్వు తెలుసుకో. నీకు తెలివి లేదు, చరిత్ర తెలియదు, సోయి లేదు, జ్ఞానం లేదు, నువ్వు చదువుకోలేదు. బాపు ఘాట్ దగ్గర ఇప్పుడున్న మహాత్మా గాంధీ గారి విగ్రహం ఒట్టికి కట్టలే, దానికో చరిత్ర ఉంది. చాలా చోట్ల వారి అస్థికలు కలిపినారు, అక్కడ విగ్రహాలు కట్టినారు, ఇక్కడ కూడా కట్టింది. ఇప్పుడు దాని దుర్గతి ఏంది? దాని మెయింటెనెన్స్ లేదు, దాని రోడ్డు వెడల్పు లేదు. సంవత్సరానికి ఒకసారి పోయి అక్టోబర్ 2 నాడు పోయి అక్కడ చేయటమే కానీ ఇంతవరకు దాన్ని వచ్చిన కాంచి నువ్వు మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడితే ఇంతవరకు ఏమైనా చేసినవా? 268 ఎకరాలు, దాదాపు 300 ఎకరాలు ఇప్పుడు మహాత్మా గాంధీ సరోవర్ కోసం ఈయన ఎక్వైర్ చేస్తున్నాడు. దాంట్లో దాదాపు 50 ఎకరాలు మిలిటరీ వాళ్ళ భూమి ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా ఇస్తామని చెప్పి అక్కడ ఒక లెటర్ పెట్టి కేంద్రంలో, అంటే దాదాపు ఇప్పుడు ఒక 250 ఎకరాలు ఇప్పుడు భూమిని ఎక్వైర్ చేయాలి. ఏముంటాయి దాంట్లో? ఒక మ్యూజియం, అమ్యూజ్మెంట్ పార్కులు, ఈ కథా కార్ఖానా అంతా చేసి దీన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి. ఆ 300 ఎకరాలు తీసుకుపోవాలి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి, దాంట్లో నుంచి డబ్బులు దండుకోవాలి, కమిషన్ దండుకోవాలి. అది పెద్ద విగ్రహము. మహాత్మా గాంధీ గారు చాలా సింప్లిసిటీ మనిషి. ఆయన ఆడంబరాలకు ఆయన ఒప్పుకోడు ఎన్నడు కూడా. మరి మనవడు కూడా ట్వీట్ చేసినానికి ఇంకా బుద్ధి రావట్లేదు. మహాత్మా గాంధీ విగ్రహం కోసం అయితే నువ్వు ఒక్క పూరి గుడిసె కూడా కదిలించొద్దని చెప్పిండు ఆయన. భవనాల సంగతి దేవుడెరుగు, పూరి గుడిసె కూడా నువ్వు కదిలించినా కానీ మహాత్మా గాంధీ ఆశయాలకు వ్యతిరేకంగా పోతున్నట్టు అని చెప్పిండు. అన్ని ప్రజలు వ్యతిరేకించినా, ప్రతిపక్షాలు వ్యతిరేకించినా, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించినా, చిన్న చిన్న పిల్లలు వచ్చి కూల్చొద్దని రిక్వెస్ట్ చేసినా కానీ పర్మిషన్స్ ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా
రేవంత్ రెడ్డి ఈ దుర్మార్గాన్ని పూనుకుంటుంటే దీని వెనక ఏంటి అసలు? ఏ ఉద్దేశం లేకుంటే వెంటనే వెనకకు తీసుకోవాలి కదా నువ్వు. రెసిస్టెన్స్ వస్తుంది వెనకకు తీసుకోవాలి కదా. తీసుకోవట్లేదంటే దీని వెనక డబ్బుల మూటలు ఉన్నాయి. ఇది రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఈ 300 ఎకరాలు ఎక్వైర్ చేసి దాంట్లో ఒక 10 ఎకరాలు మా గాంధీ సరోవర్ పెట్టి 250 ఎకరాలు అమ్ముకుంటాడు. ఓకే, 250 ఎకరాలు అమ్ముకోవటం కోసమే. లేదు ప్రైవేట్ వాళ్ళకు పీపీటీ కింద డెవలప్మెంట్ కింద ఇచ్చేసి తన ఏమైనా వస్తాయో కిక్ బ్యాక్స్ కోసం చేసే ప్రయత్నమే తప్పితే. పోనీ మూసి ప్రక్షాళనకు ఏమైనా ప్రణాళిక ఉందా నీకు? నో డిపిఆర్, నో సోషల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ స్టడీ చేయాలని నువ్వు ల్యాండ్ ఎక్వైర్ చేసేటప్పుడు 2013లో మీ సోనియా గాంధీ గారి గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే తెచ్చిండు భూసేకరణ చట్టం. దాంట్లో ఒక ఇల్లు కూలగొట్టాగా దాని చుట్టుపక్కల ఉన్న పరిసరాలు సోషల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ స్టడీ అంటారు దాన్ని. లేనే లేదు దాంట్లో, ఇప్పుడు అవసరం లేదంట, దాన్ని నాట్ అప్లికబుల్ అని రాసినారు దాంట్లో. డిపిఆర్ లేదు, సోషల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ స్టడీ లేదు, ఏవి ఫాలో కాదు గవర్నమెంట్. ఏంటన్నట్టు మీరు నాకు అర్థం కాదు. అంటే నువ్వు అనుకుంటే నీకు కళ పడితే మూసికి వచ్చిన ఎకరాలన్నీ అప్పచెప్పుకోవాలా? లగచర్యలు చేసినట్టుగా మీ అన్న మాట్లాడినట్టు. ఇలా నువ్వు కూడా అదే పని చేస్తున్నావు ఇలా రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నాయకుల కన్నా శ్రీధర్ బాబుకు వీళ్ళకు కూడా బుద్ధి ఉండాలండి. నాకు అర్థం కాదు. మీరు అసలైన కాంగ్రెస్, కట్టర్ కాంగ్రెస్ అని అంగిల్ చెప్పుకుంటారు కదా మీరు. ఏం మంత్రిమండలి మీ డిసెంట్ తెలియజేయలేరా? ఆ మాత్రం దమ్ము ధైర్యం లేదా మీకు? నెంబర్ 1 నెంబర్ 2లు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి లావు పొడుగు ఎత్తున నేను అట్లా ఇట్లా నేనే సీఎం కావాలని మీరు డైలాగులు కొడతారు కదా. పేద ప్రజలను లాఠీ చార్జ్ చేసి తీస్తుంటే, పర్మిషన్ ఉన్న వాటిని ఖాళీ చేయిస్తుంటే, అక్రమంగా ప్రభుత్వమే పూనుకొని రౌడీ షీటర్లు చేసినట్టు దౌర్జన్యంగా భూములు గుంజుకుంటుంటే, ఇండ్లు కూలగొడుతుంటే మీరు మాట్లాడకపోతే ఏంటంటే దీని అర్థం? మీకు కూడా వాటా ఉందంటే కదా దీంట్లో. మీరు కూడా ఈ అక్రమ సంపాదనలో భాగమేనా? పోనీ అసలు సుందరీకరణ, అసలు ప్రక్షాళన ఏమైనా చేస్తుండ్రా? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడే మూసీని సజీవంగా ఉంచాలని చెప్పి 16,500 కోట్లతో మొత్తం చేసి 32 STPలు తెచ్చి ఫస్ట్ వ్యర్థ జలాలను మొత్తం కూడా శుద్ధి చేయాలని చెప్పి పెట్టిండ్రు. నాగోల్ ప్రాంతంలో దాదాపు 4-5 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్లు, రోడ్లు అన్నీ వేసినారు. ఈ ఒక్కసారి 16,000 కోట్లు, ఒక్కసారి 1,50,000 కోట్లు ఎట్లయిందండి? ఇది ఎట్లయిందో చెప్పినవా? ఏమన్నా ఒక నిపుణుల కమిటీ వేసినవా? స్టేక్ హోల్డర్లతోనే ఏమన్నా మీటింగ్ పెట్టినవా? ప్రతిపక్షాలను కాన్ఫరెన్స్లోకి తీసుకున్నవా? అసెంబ్లీలో చర్చ పెట్టినవా? ఏదైనా ఒక ప్రభుత్వం చేయవలసిన ప్రజాస్వామిక పద్ధతిలో ఏ ఒక్క మెజర్మెంట్ కూడా మీరు తీసుకోలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను అనే పాయింట్ ఏంటంటే ప్రజలు గమనించవలసింది, మూసీ నదీ గర్భం నుంచి కిలోమీటర్ అటుపక్క, కిలోమీటర్ ఇటుపక్క అంటున్నాడు. ఏం చేసుకుంటాడండి నాకు అర్థం కాదు. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా మూసీ సుందరీకరణ చేయొచ్చు, ప్రక్షాళన చేయొచ్చు అని కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఎట్లా చేయొచ్చో కూడా తెలుసు. ఇప్పుడు ఒక దగ్గర ఇప్పుడు మధు అప్పటికి 9 మీటర్లు ఉండదని బఫర్ వీడే, ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వాళ్ళే అప్పుడు పర్మిషన్ ఇచ్చింది అదే మున్సిపల్ శాఖ. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళే 50 మీటర్లు, వాళ్ళకి వాళ్ళే 30 మీటర్లు. ఎటు పోవాలి? ప్రజలు కట్టుకున్న వాళ్ళంతా ఎటు పోవాలండి? ఏంటి మీ ఇష్టారాజ్యమైనా మార్చటం అనేది? ఒక పర్మిషన్ కట్టుబడి ఉండాలి కదా. ఆ కట్టుబడి అనేది లేదు. ఒకదే మూసీలో ఇప్పుడు వచ్చే దగ్గరికి ఒక ఆల్రెడీ మధు దగ్గరని తీసుకుందాం, మధు రిజ్ అపార్ట్మెంట్ దగ్గర తీసుకుందాం. ఏమైందండి? కొంత లోతుకు పోండి. మీరు నీళ్లు చేసే దగ్గర రాజుగారు ఇక్కడ 10 మీటర్లు ఉంది, ఒక 2 మీటర్ల లోపలికి వెళ్ళండి. కూలగొట్టవలసిన అవసరం ఏముంది అంటున్నా. ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలి మీరు. గవర్నమెంట్ అన్నప్పుడు ఉన్న వాళ్ళను ఒక్క ఇల్లు కట్టలేంతవరకు ఒక్క ఇటుక పెడతలే. కష్టపడి పైసా కూడబెట్టి కట్టుకుని ఇళ్ళని నేను కూలగొడతా అంటే ఎవరు ఊరుకుంటారండి? ఎందుకు ఊరుకుంటారు? ప్రజలు తిరగబడతారు. నీ బలుపు ఏదైతుందో, నీ అహంకార మదాన్ని తప్పకుండా రేవంత్ రెడ్డి కిందికి దించుతారు. నేను నేల మీద తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. మూసి ఎలాంటి డిస్టర్బ్ లేకుండా మళ్ళీ ఒక్కసారి చెప్తున్న ప్రజలందరికీ, ఒక్క ఇల్లు కూడగొట్టకుండా మూసీని సుందరీకరణ చేసే మోడల్ కేసీఆర్ గారు ఆల్రెడీ చేసిండు. మూసీ సుందరీకరణకు వ్యతిరేకమని ప్రచారం చేస్తుండ్రు. వ్యతిరేకం కాదు, ఆయన మేము చూపించినాం ఎట్లా చేయాలనో. దానికి ఒక ప్రణాళిక ఇచ్చినాం, కొన్ని కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టినాం. దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి STPలు కట్టిన వాటినే నువ్వు నిన్న మన పోయి ప్రారంభోత్సవం చేసినావు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం అంటే ప్రజల గురించి ఆలోచించాలి కానీ రియల్ ఎస్టేట్ దందాల గురించి, కమిషన్ల గురించి ఆలోచించే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా
ఖచ్చితంగా తిరగబడాలి. దీని మీద తమ హక్కును నిలబెట్టుకోవాలి. కష్టపడి కట్టుకున్న ఇల్లు నిలబెట్టుకునే దాంట్లో భాగంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్టాడాలి. మీకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది. న్యాయపరమైన కానీ ఏ విధంగానైనా కానీ కేటీఆర్ గారు చెప్పినట్టు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో మీకు భరోసా ఇస్తుంది, మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఎస్, మనం చూస్తున్నాం కేటీఆర్ గారు చెప్పినట్టుగా పూర్తిగా బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని చెప్పి నరసింహారెడ్డి గారు స్పష్టంగా చెప్తున్న సందర్భం. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఒక్క గుడిసె కూడా కూల్చకుండా మూసి ప్రక్షాళన ఎలా చేయాలో స్పష్టంగా ప్రభుత్వంకి తెలియజేసిన సందర్భం ఉంది. కానీ ఇక్కడ 1.5 కోట్ల లూటీ కోసం ప్రభుత్వం ఏకంగా వేలాది లక్షలాది మందిని నిలువ నీడ లేకుండా చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ సమాజం అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మూసీ ప్రాంతంలో ఉన్న బాధితులంతా కూడా ప్రభుత్వంపై తిరగబడాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, మనం చూసాం స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం కోసం గతంలో దండి మార్చ్ చూసాం మనం. ఇప్పుడు ఏకంగా దండి మార్చ్ స్ఫూర్తితో మూసీ ప్రాంతంలో బాధితులంతా కూడా మూసీ దండి మార్చ్ నిన్న చేపట్టిన సందర్భం. తమ ఇళ్లను కాపాడుకునేందుకు వారంతా కూడా కేటీఆర్ గారితో కదం తొక్కిన సందర్భం మనం చూసాం. ఎట్లా చూడాలి మొత్తానికి? ఖమ్మంలో ఓవైపు కూల్చివేతల సంఘటన, మరోవైపు మూసీలో బాధితుల ఆక్రందనలు కావచ్చు, వారి ఆవేదనను మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? నిన్న కేటీఆర్ గారు చెప్పినట్టు ఇదంతా కూడా కేవలం 1.5 కోట్ల రూపాయల లూటిఫికేషన్ కోసం మాత్రమే ఇదంతా కూడా జరుగుతుందనే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? గుడ్ మార్నింగ్ అందరికీ. మహాత్మా గాంధీ గారి పేరున తీసుకొస్తున్నటువంటి ప్రాజెక్టు కనుక ఆయన గొప్పతనాన్ని ముందట పెట్టడం ద్వారా దాని వెనుకాల జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గము, అవినీతికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ రెడీ చేసుకోవడము లాంటివి జరిగినాయి అని భావిస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఇవాళ అదే మహాత్ముడు కోసం తలపెట్టినటువంటి ఒక మహారాలీ నిరసనకి పేరు పెట్టినటువంటి దండి అనే పేరు పెట్టుకొని నిరసన తెలియజేయడం అనేది అక్కడ బాధిత కుటుంబాలకి, ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఆందోళన చెందుతుంది ఏంటంటే ఏ కొత్త ప్రోగ్రామ్ తోటి ఏ కాలనీ కూలగొడతారో అనేటువంటి ఒక ఆందోళన, ఒక భయము ఖమ్మం సంఘటన తర్వాత చాలా పెరిగిపోయింది తెలంగాణలో. అందువల్ల తప్పకుండా ప్రతిపక్ష పార్టీగా అట్లా ప్రజలకు అండగా నిలబడి ఒక నిరసన తెలియజేయడం అనేది, అది దండి పేరు మీద తెలియజేయడం అనేది ఒక సున్నితంగా మంచి ఒక క్రిటిసిజం, అంటే ఒక నిర్మాణాత్మకంగా మీరు గాంధీ ఆశయాలను తుంగలో దొక్కుతున్నారు, అసలు గాంధీ ఆశయము సత్యాగ్రహము అని చెప్పి ఒక మంచి ఎక్స్ప్రెషన్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. శాంతియుతంగా నిరసన తెలియజేయడమే కాకుండా అక్కడ బాధితులను కలిసి కేటీఆర్ గారు సుదీర్ఘంగా వారిని ఉద్దేశించి ఈ ప్రభుత్వ విధానాలను ఉద్దేశించి మాట్లాడారు. అందులో మనం కీలకంగా గమనించవలసినటువంటి అవసరం ఏంటంటే, ఈ ప్రభుత్వము ఏ నిర్ణయాలు అయితే ప్రజాభివృద్ధి సంక్షేమం మీద తీసుకోదలుచుకుందో అవి సూటిగా స్పష్టంగా ప్రజలకు చెప్పకుండా చాలా హిడెన్ పాలసీలను అంతర్గతంగా దాచిపెట్టుకొని ప్రజల ముందటికి ఏదో ఒక పేరుతో ఒక స్కీమును, ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం ద్వారా వీళ్ళు ప్రజలను అనేక రకాల ఇబ్బందులు పెట్టడం వల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా రకాల ఆందోళనలు జరుగుతున్నాయి. నిజంగానే మూసి బ్యూటిఫికేషన్ చేస్తే ఎవరు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి డిపిఆర్ను ఉపయోగించుకొని చక్కగా అవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే అసలు తెలియకనే పోతుండే, హాయిగా మూసి ప్రక్షాళన జరుగుతుండే, అది వాళ్ళు ఏం చేయాల్సుకుంటో తెలుసుకుంటే. అయితే ఇప్పుడు ఎప్పుడైతే విధానాలను మార్చి వీళ్ళకు అంతర్గతంగా దాచిపెట్టుకున్నటువంటి ఒక హిడెన్ ఎజెండా ఏదైతుందో దాన్ని అమలు చేద్దామన్నప్పుడు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. అందులో ఇప్పుడు అందరూ నేనేమన్నాను, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఏదో ఒక ఆందోళన అనిపిస్తుంది అని ఎందుకన్నానంటే, ఇప్పుడు 10 మీటర్ల బఫర్ జోన్ అనేది అప్పుడు ప్రభుత్వములో ఉన్నటువంటి నిబంధన. ఆ నిబంధనను అనుసరించి ఆనాడున్నటువంటి మున్సిపల్ శాఖ వాళ్ళు అక్కడ అన్ని రకాల నిర్మాణాలకు అనుమతి ఇచ్చారు. అందరూ కూడా వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ ను అనుసరించి 10 మీటర్ల బయటికి వెళ్ళి వాళ్ళు నిర్మాణాలు విత్ అనుమతితో ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి దాన్ని ఏం చేసింది అంటే, కొంత భూమిని అక్వైర్ చేయాలి, తద్వారా తమ అనుకున్నది సాధించుకోవాలి, కొంత భూమిని ఆక్రమించాలనుకున్నటువంటి వాళ్ళు దాన్ని 20 మీటర్లు చేశారు. సరే, ఇప్పుడు మారినటువంటి అవసరాల రీత్యా ఒక 10 మీటర్ల అభివృద్ధి కోసం తీసుకున్నారని అనుకుందామన్నా కానీ దాన్ని అక్కడ ఉంచకుండా ఇవాళ వాళ్ళకి తమ అనుకున్నంత భూమిని తాము దక్కించుకోవాలనేటువంటి
పన్నాగము ప్రయత్నంతో దాన్ని 30 మీటర్లు, రేపు పొద్దుగాల 50 మీటర్లు ఇట్లా చేసుకుంటూ పోతే, అంటే మీరు ఏది తీసుకోవాలనుకుంటే దానికి ఒక రూల్ కొత్తగా తీసుకొచ్చి ఇది గవర్నమెంట్ రూల్ కాబట్టి మీ ఇల్లును కూల్చేస్తాం, మీ ఆస్తులను మేము గుంజుకుంటామంటే ఇది ఒక ప్రభుత్వం చేసే పని కాదు, ఇది ఒక అరాచకత్వం అవుతుంది కదా. ఇప్పుడు ఇది ఏంటంటే ఒక ముఠా ఏదో ఒకటి పరిపాలిస్తున్నట్టు అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వము అనేది ఒకసారి ప్రజలకి ఒక అనుమతులు, ఒక పద్ధతి, ఒక రూల్స్ అని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని పాటించుకుంటూ పోతారు. ఆ రూల్స్ మేము తీసేస్తున్నామే, అది పాత రూల్స్, అది తీసేసినా మేము వాటి నుంచి కొత్త రూల్స్ కాబట్టి నువ్వు ఇక్కడ ఉండద్దు అని అంటే అక్కడికక్కడ అప్పటికప్పుడు ప్రజల పరిస్థితి ఏంది. ఇవాళ హైదరాబాద్ లో హైడ్రా పేరిట చేసినటువంటి దాష్టికం కూడా మొత్తం అదే. లేదు ఇప్పుడు మా పాత రూల్ లేదు, ఇప్పుడు కొత్తది వచ్చింది, మిమ్మల్ని ఊలగొట్టిస్తామంటారు. అరే ఇక్కడ ప్రజలు వాళ్ళు పిల్లలతోటి ఒక కాలనీ ఏర్పాటు చేసుకొని ఇంతకాలం బతుకుతున్నారు, ఇప్పుడు రాత్రి ఇట్లా తీసేస్తే ఇప్పుడు వీళ్ళందరూ దేనికోసం చెప్తున్నారు? ఇది ప్రజల యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసమే అంటున్నారు కదా. వాళ్ళు ఒకరిద్దరి ఇండ్లు 50-100 మంది ఇండ్లు అయితే కూడా మనం త్యాగం చేయమని వాళ్ళని అనొచ్చు, కానీ వేలాది మంది ప్రజలను నిరాశ్రయం చేసి వీధుల పాలు చేసి ఏ ప్రజల అభివృద్ధిని మీరు చూపదలుచుకున్నారు? మీ నమూనా ఏంది అసలు? ఇంతమంది ఆహాకారాలు పెడుతుంటే వాళ్ళ మీద లాఠీ చార్జులు చేసి వాళ్ళను అనేక రకాల భయభ్రాంతులకు గురి చేసి పెద్ద పెద్ద బుల్డోజర్లను పట్టుకుపోయి ఒక్కొక్క రోజు 500-400 ఇండ్లను కూల్ చేసే పరిస్థితి అంటే కోర్టు వ్యతిరేకిస్తే ఆదివారాలు శనివారాలు చూసుకొని కూలగొట్టడానికైనా సిద్ధపడడం అనేది అసలు ఎక్కడ, ఇప్పుడు ఇది ఎవరిని సంతోషపెట్టే విషయం అవుతుంది? ఆ భూమిని తీసుకొని మీరు అభివృద్ధి చేసి ఎవరు ఆహ్లాదం కోసం ఈ కార్యక్రమం, వీళ్ళంతా ఏడుస్తుంటే నిరాశ్రయులు అవుతుంటే వేలాది మందికి కనీసము నీడ లేకుంటుంటే అక్కడ ఆకాశ హర్మ్యాలు పార్కులు కట్టి ఎవరిని సంతోష పెడతారు? ఏ ప్రజలంటే ఏ ప్రజలు? వీళ్ళందరూ ప్రజలు కాదని భావిస్తుందా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అనేది కూడా చాలా తీవ్రమైనటువంటి విషయము. సో ఇట్లా రోజుకొక రూల్స్ ను మేము మార్చేసినాం కాబట్టి ఇప్పుడు ఈ రూల్స్ పాటించాలని అనేది అయితే మనకి పాత కాలంలో మనకి తుగ్లక్ పాలన అని ఉండేది. ఇవాళ రాజధాని ఇక్కడ లేదు, రేపు ఇక్కడ కాదు అక్కడికి మళ్ళా దూరమైంది కాబట్టి క్యాన్సల్ మనం తుగ్లక్ పాలన అన్నాము. సో ఇప్పుడు దాదాపుగా అదే సేమ్ పరిస్థితి కనబడుతున్నది. ఖమ్మంలో కూడా అన్ని 400-500 ఇండ్లను ఒక్క రాత్రి గూల్ చేస్తే వాళ్ళ జీవితాలు ఎంత ఛిద్రమైతే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటది. కానీ ఇంకోటి ఏంటంటే అంత అర్జెన్సీ కూడా లేదు కదా, వాళ్ళని ప్రిపేర్ చేయండి మెంటల్ గా. ఒకవేళ నిజంగానే అక్కడ ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు నాయకులు అనుకునేటువంటి రీతిలో ఇప్పుడు సమాజం ప్రజలు అర్థం చేసుకుంటలేరు అనుకో, అర్థం చేయించండి. అర్థం చేయించి వాళ్ళని ఒప్పించి సమాజాన్ని కన్విన్స్ చేసి ఇంకొక 4 రోజుల తర్వాత బ్యూటిఫికేషన్ అయితే మునిగిపోయేది లేదు కదా. అంటే ఈ తొందర ఇంత స్పీడ్ చేయడం వెనకాలనే ఏదో ఒక కుట్ర ఉందని కేటీఆర్ గారు నిన్న ఆరోపించినట్టు దీని వెనకాల లక్షల కోట్ల రూపాయల దోపిడీ ఉందని చెప్పి అందరికి కూడా అనుమానాలు స్థిరపడేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం పూర్తిగా కేవలం లూటీ చేసేందుకు, ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు మాత్రమే ఈ మొత్తం కార్యక్రమాన్ని చేపట్టారు తప్ప ఇక్కడ ఎక్కడా కూడా మూసి ప్రక్షాళన అనేది ఇందులో లేదనే అంశాన్ని విజయ్ గారు కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి. నిన్న కేటీఆర్ గారి హయాంలో జరిగిన, కేటీఆర్ గారి సారథ్యంలో జరిగిన దండి మార్చ్ ఏదైతే ఉందో, మూసి దండి మార్చ్ పెద్ద ఎత్తున విజయవంతమైన సందర్భం కూడా మనం చూస్తున్నాం. ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి అన్ని రకాలుగా ఒత్తిడి పెంచే ప్రయత్నం కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. బాధితుల పక్షాన బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మద్దతు వస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. రైట్, ఇక్కడ మరో కీలకమైన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓవైపు మూసీకి సంబంధించిన పోరాటం హైదరాబాద్లో కొనసాగుతుంది. కేటీఆర్ గారే ప్రత్యక్షంగా పాల్గొన్న సందర్భం, మొన్న ఖమ్మంలో కూడా కేటీఆర్ గారు వెళ్ళి బాధితులను పరామర్శించిన సందర్భాన్ని మనం చూసాం. వెలుగుమట్లలో 100 ఇళ్లను నేలకూర్చారు. గాజా ప్రాంతాన్ని తలపించేలాగా అక్కడ దృశ్యాలు ఉన్నాయనే అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. నిన్న వారిపై ఇప్పటికే వారి పుట్టగొట్టారు, నిల్వ నీడ లాఠీ చార్జ్ కూడా జరిగిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఎట్లా చూడాలి ఈ పరిణామాన్ని మనం? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు మీరు ఇచ్చిన 420 గ్యారంటీలు కానీ 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 పథకాలల్లో మీరు ఎక్కడన్నా కానీ ఈ విషయాలు ప్రస్తావించుంటే చెప్పు తీసుకొని కొడుతుంది. మీకు డిపాజిట్ కూడా రాకపో 119 నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి కూడా డిపాజిట్ రాకపో. అంటే మీరు ఏం చెప్పినప్పుడు 6 గ్యారంటీలు, 13 పథకాలు, మహాలక్ష్మి పథకము, ఆ పథకము, రైతు బంధు 15,000, అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి వాటికేమో నిధులు లేవంటాం. ఈ దొంగ నాటకం ఎక్కడంటే నువ్వు వాటికైతేనేమో పైసలు లేవంటాం, వీటికి 150,000 కోట్లు పెడతాం. ఇప్పుడు ఖమ్మంలో ఎందుకండి మీరు కూలగొట్టేది ఇండ్లు? దేనికి చెప్పండి?
అమ్మము దేని కూలగొడుతున్నారు ఇప్పుడు భూదాన్ భూములు. మరి ఇప్పుడు హైడ్రా కూడా హైదరాబాద్లో చేసింది ఏంది? పేదల ఇళ్ళు ఒక్కొక్క రోజు 400, 300, 175. మన కీసరి దగ్గర ఒకే రోజు పండుగ రోజు 175 ఇళ్ళు కూలగొట్టారు సంక్రాంతి రోజు. మరి మీ అన్నయ్య ఇల్లు ఉంటే దుర్గం చెరువు దగ్గర, అక్కడికి మాత్రం హైడ్రా పోదు. మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఉంది, 5 ఎకరాలలో ఉంది. అన్ని పత్రికలు టీవీలు చాలామంది పోయి చూపెట్టుకో, ఎఫ్టీఏ లోపట ఉంది, ఎంత లోపలికి ఉందో కూడా చూపెట్టిండ్రు. మీ పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఉంది, దాని దగ్గరికి హైడ్రా పోదు, బుల్డోజర్ పోదు. మీ వివేక్ వెంకట స్వామిది మంత్రి గారిది అక్కడ ఉంది, దాని దగ్గరికి ఎవరు పోదు. కేవీపీ రామచంద్రరావు ఉంది, దాని దగ్గరికి పోదు. అంటే ఈ ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే పేదవాళ్ళు ఎక్కడైనా ఉంటే మాత్రం వాళ్ళని లాఠీచార్జ్ చేయాలి, వాళ్ళ భూములు గుంజుకోవాలి. అంటే ధనవంతుల వైపే, పెద్దల వైపే మీ అందరూ కూడా అటే మొగ్గు చూపుతారు. పేద ప్రజలను మాత్రము హింసకు గురి చేస్తారు, దమనకాండ చేస్తారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, ఈ ప్రజల ఆవేదనను అర్థం చేసుకున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఖచ్చితంగా వీళ్ళమ్మటి నిలబడుతున్నాం. హైడ్రా విషయంలో కూడా అదే జరిగింది. ఓకే, ఎవరి కూలగొట్టినండి? ఏదో ఒక్కటి నాగార్జున ఇట్లా టచ్ చేసేసి అందరికి అప్లాజ్ రాగానే బాగా సపోర్ట్లు కొట్టాగానే ఇక తగిలిండ్రు. ఇంకోటి హైడ్రా వాళ్ళు అంటారు, వాళ్ళ అధికారులు అంటారు, హైకోర్టు స్టేలు మాకు వర్తించవండి. హైకోర్టు స్టేలు వాళ్ళకు వర్తించమంట. డైరెక్ట్ మాట్లాడుతారు. రంగనాథ్ గారు చాలా ప్రెస్ మీట్లలో చెప్పినాడు. స్టే ఇచ్చింది కదా అని మొన్న హైకోర్టు అడితే మాకు జైల్లో ఉంటాడు, పోయి నిలబడి వచ్చిండు 2 గంటలు. కోర్టు వారు కూడా సీరియస్గా తీసుకోవాలి దీన్ని. ఒకళ్ళిద్దరిని మీరు జైల్లో పడేస్తేనే ఇట్లాంటివన్నీ ఆగుతాయి. అధికారుల అత్యుత్సాహం కూడా దీంట్లో మనకు చాలా కనిపిస్తుంది. పోలీస్ అధికారుల అత్యుత్సాహం కూడా కనిపిస్తుంది. యూరియా దొరకలేదని ఇలా రైతులందరూ కూడా లైన్లలో నిలబడితే, వ్యవసాయ పెట్టుబడి లేక ప్రైవేట్ వ్యక్తుల దగ్గర పోయి హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 రూపాయలు 3 రూపాయలు వడ్డీలు తెచ్చుకుంటుంటే నువ్వు పెట్టుబడి సాయం చేయవు. ఓకే, వృద్ధులందరికీ 4,000 ఇస్తాను మోసం చేస్తే ఇప్పటివరకు కేసీఆర్ గారు ఇచ్చిన 2,000 వాళ్ళకు వస్తున్నాయి. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500 ఇస్తున్నాను. ఇది కదా నువ్వు చెప్పి ఎన్నికలలో చెప్పి అధికారంలోకి వచ్చింది. మీసీ బ్యూటిఫికేషన్ ఉందా నీ మేనిఫెస్టోలో? హైడ్రా ఉందా నీ మేనిఫెస్టోలో? మరి ఫస్ట్ మేనిఫెస్టోలు ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేయవా? తర్వాత సంగతి తర్వాత. నువ్వు బ్యూటిఫికేషన్ చేసుకుంటావు, ఏం చేసుకుంటావు? ప్రజలకు ఇచ్చిన హామీలు అయితే నువ్వు త్వరితగతిన ప్రాధాన్యత క్రమంలో అవి నెరవేర్చాలి కదా. ప్రభుత్వ ధర్మం కదా. నువ్వు చెప్పి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చినావు, నిన్ను నమ్మి ప్రజలు ఓటేసిండ్రు. ఇలా కాలుతో నువ్వు పెక్క దన్నుకుంటా సంబంధం లేని అంశాలలో వాళ్ళే అక్కడికి వాళ్ళకే బెనిఫిట్స్ రావాలి, వాళ్ళకే డబ్బు రావాలి. కానీ వాళ్ళ డబ్బుతో కట్టుకుని ఇంట్లో నువ్వు కూలగొడతా ఉంటావు, వాళ్ళ డబ్బుతో కట్టుకున్న గుడిసెలు లేపేస్తూ ఉంటావు, వాళ్ళని బజార్లో పడేస్తూ ఉంటావు. షెల్టర్ లేదు. ఇంతవరకు ఒక్క మంత్రి స్పందించరాని 3 మంత్రులు ఉంటే ఖమ్మంలో. ఒకవేళ మీరు చేసిందే నిజమైతే రేవంత్ రెడ్డి, మీ మంత్రులు ఎందుకు పోవట్లేరు? ఖమ్మంలో 3 మంత్రులు ఉండరు కదా. మీరు చేసింది నిజమా నువ్వు చెప్తున్నావు కదా. నిజమే అయితే ప్రజాస్వామికంగా చేసింది, ప్రభుత్వం అభివృద్ధి కోసమే చేస్తున్నామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఎందుకు పోలేకపోతున్నారు? మీరు ఎందుకు దాచుకుంటున్నారు? ఇక్కడ హైదరాబాద్ నువ్వు ఉన్నావు కదా, నువ్వు వెళ్ళి మరి ఇప్పటికీ మధు పార్క్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు వాళ్ళతోని. వెంటబడి లాగులు ఇడిచిపెట్టి కొడతారు. మరి నువ్వు లాగులో తొండలనేది వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నువ్వు చెప్పిన మాట వాళ్ళు ఆచరణలోకి తీసుకొచ్చేటంత కోపంగా ఉన్నారు ప్రజలు. ఇవాళ నువ్వు ప్రజల దగ్గరికి పోరు, వాళ్ళ స్టేక్ హోల్డర్తో మాట్లాడరు, రూల్స్ అన్ని మాట్లాడతారు, భూసేకరణ చట్టం పట్టదు. అంటే ప్రభుత్వం అంటే ఏంది? డిక్టేటర్షిప్ ఏమన్నా? మీకు ఏది పడితే అది చేయడానికి? ఇది ఎక్కడన్నా పేదల మీద పడి అన్యాయంగా ప్రభుత్వం అనేది అసలు పేదల సంక్షేమం కోసం వస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే పరిపాలన అంటారు. ఏది మీ ప్రజా పరిపాలన? ఏది ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదా? మున్సిపాలిటీలలో మెజార్టీ రాకున్నా కానీ మున్సిపాలిటీలు గెలవటము, పేద ప్రజలు ఇండ్లు కట్టేయకుండా నువ్వు విన్న ఇందిరమ్మ ఇల్లు లేకపోయినా వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకుంటే దాన్ని కూల్చడం, ఇదే ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ ప్రజలకు అర్థం కాలే. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరాగాంధీ ఉన్నప్పుడు చేసినట్టు ఏమన్నా చేస్తున్నాం, గరీబీ ఆటం అన్నది ఆమె. వీళ్ళు గరీబీలనే చేసి పడేస్తున్నారు. గరీబీ పేదరికాన్ని కాదు, పేదలను నేలమట్టం చేస్తున్నారు, పేద ప్రాణాలు తీస్తున్నారు. వాళ్ళు ఈఎంఐలు కట్టుకుని ఇంట్లో నువ్వే ఊడిరా నాయన. అసలు దాన్ని ముట్టుకోవడానికి చేయొచ్చా గవర్నమెంట్ ఆ పని? గవర్నమెంట్ అట్లాంటి పని చేయొచ్చా అండి అసలు పేదలను? కేసీఆర్ గారు ఎంత మానవీయ కోణంలో ఒక్క ఇల్లు గూళ్ళ కొట్టకుండా ఇక్కడి నుంచి అక్కడ దానిక మూసిని బాగు చేసే కార్యక్రమం ఆయన పెట్టినాడు. మీరు రియల్ ఎస్టేట్ దందాల కోసం ఇవ్వాలా? రియల్ ఎస్టేట్ బ్రోకరు కాబట్టి నువ్వు ప్రతిదీ నీకు రియల్ ఎస్టేట్లే 4 పైసలు రావాలి కాబట్టి, అధిష్టానానికి నెల ముడుపులు పంపాలి కాబట్టి, ఆ ముడుపులు పంపకపోతే నీ సీఎం పోస్ట్ పోద్ది కాబట్టి చేస్తున్న దందా కాదా ఇది?
ఇంతకుముందు అన్నట్టుగా ఏముందో చెప్పు, దాని గురించి ఇంతవరకు ఎవరికి చెప్పవు నువ్వు. 70,000 కోట్లని వాళ్ళే అంటారు, 90,000 కోట్లని వాళ్ళే అంటారు, 1,50,000 కోట్లు అంటారు, రేపు 2 లక్షల కోట్లు అంటారు. ఒక డిపిఆర్ ఉండదు, ఒక సిస్టమ్ లేదు, పాడు లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఇది అరాచకం కాదా అండి? ఇది రాజ్యాంగం విరుద్ధం కాదా? చట్టాలు ఉల్లంఘించడు కాదా? ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తే, ప్రభుత్వం చట్ట ప్రకారం పరిపాలన చేసేది పోయి ప్రభుత్వమే చట్టాలు ఉల్లంఘించి పేద ప్రజల మీదకి బుల్డోజర్లు పంపిస్తుంటే, బుల్డోజర్ సంస్కృతి. అసలు ఈయన కాంగ్రెస్ సంబంధం లేదు. కాంగ్రెస్ భావదారిద్ర్యం ఏంటంటే ఇటువంటి వాడిని తెచ్చి ముఖ్యమంత్రిని పెట్టుకోవటము. నా స్కూల్ ఆర్ఎస్ఎస్ బీజేపీ అని చెప్పినోడు ఇవాళ గాడ్సే వారసుని తీసుకొచ్చి మీరు గాంధీ భవన్లో కూర్చోబెట్టి పేద ప్రజల్ని ఇట్లా రక్త మాంసాలు పీల్చి పిప్పి చేస్తుంటాం మీ ప్రభుత్వం. ఎంతకని సహిస్తారండి ప్రజలు మాత్రం? తప్పకుండా తిరగబడే రోజు వస్తుంది. తప్పకుండా ఇదంతా కూడా మీకు ఫలితం అనుభవించాల్సిందే. మీ 6 గ్యారంటీలు అమలు అయ్యేదానికి బీఆర్ఎస్ మీ అంట పడుతూనే ఉంటుంది. నువ్వు ఇటువంటి డైవర్షన్ ట్యాక్టీస్ పెట్టినా, నీ డబ్బుల కోసం, కేరళ ఎన్నికల కోసం, 1000 కోట్ల కోసం ఇలా రైతు బంధు ఆపేసి బిల్లులు చెల్లించాల్సి కమిషన్ 30% తీసుకొని మీ మంత్రులు పంచుకొని కేరళ బాధ్యత తీసుకున్నా ప్రజలు మాత్రం మిమ్మల్ని క్షమించరు. ఇది ఒక బ్లాక్ ప్రభుత్వంగా, ఒక నల్ల ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజలు గుర్తుంచుకునేటట్టు ఉంటుంది. ఎస్, పూర్తిగా మనం చూస్తున్నాం. పూర్తిగా నల్ల చట్టాలను అమలు చేసే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందనే అంశాన్ని నరసింహారెడ్డి గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూల్చివేతలు మాత్రమే కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చిన ఈ మొత్తం వ్యవహారంపై తప్పకుండా ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు. బీఆర్ఎస్ పార్టీ దీనిపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందనే అంశాన్ని నరసింహారెడ్డి గారు స్పష్టంగా చెప్తున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, మనం చూస్తూ ఉన్నాం నిన్న హైదరాబాద్లో ఓవైపు మూసీ దండి మార్చ్ కొనసాగుతున్న సమయంలోనే కేటీఆర్ గారితో పాటు బాధితులంతా కూడా హైదరాబాద్లో మూసీ దండి మార్చ్ చేస్తున్న సందర్భంలోనే ఖమ్మంలో మరోసారి లాఠీలు వెలిగిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఈరోజు వెలుగుమట్ల బాధితులపై లాఠీ చార్జ్ చేశారనే అంశం మనం చూస్తున్నాం. నిర్వాసితులపై లాఠీ చార్జ్, బాధితుల ఆర్ధనాతాలతో దద్దరిల్లిన ఖమ్మం అనే వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? ఓవైపు హైదరాబాద్లో కొనసాగుతున్న పరిణామాలు, మరోవైపు ఖమ్మంలోని వెలుగుమట్లలో పూర్తిగా నిలువ నీడ లేకుండా రోడ్డున పడిన వారిపై ఇంకా లాఠీ చార్జీలు కూడా కొనసాగుతున్న సందర్భాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వము ఒక తమ యొక్క అధికార బలము లేకుంటే పోలీసును ఉపయోగించి ప్రజల యొక్క వాళ్ళని భయాందోళనకు గురి చేసి తమ అనుకున్న పని చేసుకుంటామనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నట్టుగా స్పష్టం అవుతున్నది. తాము ఏవైతే ఇప్పుడు భూ ఆక్రమణలు చేయాలనో, ప్రజల దగ్గర నుంచి వాళ్ళ ఆస్తులను లాక్కోవాలనో, వాటికి వాళ్ళు అనుసరించబోయే విధానం ఇప్పుడు దీని ద్వారా మనకు స్పష్టం అవుతున్నది. అంటే నియంతృత్వము ద్వారా, నిర్బంధం ద్వారా, ప్రజలని హింస పెట్టడం ద్వారా, భయాందోళనకు గురి చేయడం ద్వారా ఎవరు కూడా ముందుకొచ్చి నిరసన చేయకుంటే వాటిని మనం ఆక్రమించవచ్చు అనేటువంటి. ఎందుకంటే ప్రజలందరూ కొంత బలహీనులుగా ఉంటారు, ఆర్గనైజ్డ్గా ఉండరు. తర్వాత పార్టీలు కూడా చాలా వరకు కొంత ఈ ఒత్తిడిని, నిర్బంధాన్ని తట్టుకొని ముందటకు వచ్చి నిరసన తెలియజేయడము అది సాధ్యం అవ్వదు అనేటువంటి ఉద్దేశాలతోటి ప్రభుత్వం ఇట్లాంటి ఆలోచనలు చేస్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ పోలీస్ శాఖను చూసుకొని వాళ్ళ అవసరాల కోసం పోలీస్ అధికారులు కూడా కొంతమంది ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లనే వింటూ పోతా ఉంటారు. దాని పరిణామాలు ప్రజలకి చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి. ఇట్లా మనం చాలా పాలకులను ఎంతో మందిని చూస్తాము. అయితే ఈ దౌర్జన్యాలతోటి పరిపాలన కొనసాగిస్తాం అనుకునేటువంటి ఏ ప్రభుత్వం కూడా సక్సెస్ఫుల్ గా తర్వాత కొనసాగలేదు. అయితే తర్వాత వీళ్ళు ఉంటారా పోతారా అనేది ప్రజలకు సబ్జెక్ట్ కాదు. ఉన్నంతసేపు వాళ్ళు వాడేటువంటి వేదన, హింస, ఆ టైంలో మంచిగా ఒక పాజిటివ్ గా డెవలప్మెంట్ నిర్ణయాలు తీసుకొని ఉంటే జరగవలసిన అభివృద్ధి ఆగిపోవడం, ఇట్లాంటి పరిణామాలన్నీ ఆ ప్రాంతానికి, ఆ రాష్ట్రానికి, అది దేశం అయితే దేశానికి చాలా ఇబ్బంది తెచ్చి పెడుతుంది. ఇట్లా ఈ నిర్బంధంతో ఎవరు రారు. స్థానికంగా ఉన్నటువంటి నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం ద్వారా ఈ మొత్తము ఇండ్లను, ఊర్లను కూల్చేసి మేము వీటిని ఆక్యుపై చేసుకుంటాం అనుకున్నటువంటి ప్రభుత్వానికి మింగుడు పడకుండా డైరెక్ట్ గా కేటీఆర్ గారే ఖమ్మం పోవడానికి నిర్ణయించుకోవడము వాళ్ళు ఊహించని పరిణామం. ఎందుకంటే కేటీఆర్ గారు వస్తారా దీనికి, ఆ ఖమ్మం నాయకులు ఎవరో పోతారు, వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేసేస్తామని అనుకున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళు వెళ్ళినప్పుడు ఆయనని ఎవరు కూడా నిరోధించడానికి అవకాశం లేదు. అయితే కేటీఆర్ గారిని నిరోధించలేరు కనుక ఏం చేసినారంటే
ప్రజలని ఆ బాధితులను ఆయనను కలవకుండా చేసేటువంటి అనేక రకాల ప్రయత్నాలు కూడా చేశారు. Okay. అయినప్పటికీ వాళ్ళు పెద్ద ఎత్తున తరలి వచ్చి వాళ్ళ గోడును కేటీఆర్ గారికి వెళ్ళబోసుకోవడము, అట్ ది సేమ్ టైము ఇవాళ ప్రతిపక్ష పార్టీగా రేపు ఒకవేళ మీరు మాకు అవకాశం ఇస్తే రేపు ఇదే ప్రాంతంలో మీ అందరికి మేము ఇల్లు కట్టిస్తామనే ఒక వాగ్దానం ఇచ్చి వాళ్ళకు భరోసాని ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామం. ఇవాళ బయట కూడా చాలా చర్చ ఏంటంటే కేటీఆర్ గారు ఖమ్మం పోవడం అనేది ఒక మంచి నిర్ణయం, ఆయన అట్లా తీసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం అనే ఒక ప్రతిస్పందన కూడా నేనైతే అబ్జర్వ్ చేస్తున్నాను. ఇట్ ది సేమ్ టైము సరే కూల్చిండ్రు, ఇంత మీరు ఇట్లా అనుకోలేదు, ఇది అధికారులు ఎవరు అత్యుత్సాహం చేసిరు అక్కడ ప్రజల మీద అని ఆర్డీఓని ఎవరినో ట్రాన్స్ఫర్ చేసిండ్రు అక్కడ. ఒకవేళ మీరు ఆర్డీఓను ట్రాన్స్ఫర్ చేసి మేము తప్పు చేసినాము అని రిగ్రెట్ అవుతున్నప్పుడు ఆ అంబేద్కర్ హాల్లో వాళ్ళకి షెల్టర్ ఇచ్చినటువంటి బాధితులను వాళ్ళని కనీసం నిరసన హక్కును కూడా రద్దు చేస్తారా? ఇవాళ మీ రాహుల్ గాంధీ గారు వస్తున్నారు, రాజ్యాంగాన్ని పట్టుకొని ఇప్పుడు ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఉండాలని చెప్పినటువంటి ఆయన ఖమ్మము సందర్శిస్తారా? రాహుల్ గాంధీ గారు ఆ బాధితులను పరామర్శిస్తారా అనేది కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. రావాలి కదా, అంత పెద్ద ఇబ్బంది జరిగినప్పుడు ఆయన కనీసం వచ్చి మాట్లాడాలి కదా. సో రాహుల్ గాంధీ గారు తప్పకుండా వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి నచ్చ చెప్పాలి, మా ప్రభుత్వం తీసుకున్నది మంచి నిర్ణయం అని చెప్పాలి. అట్లీస్ట్ ఒకవేళ ప్రభుత్వం తీసుకున్నది తప్పు నిర్ణయం అని కాదు, మీకు మంచిగానే ఉంది, మీరు ఎందుకు బాధపడుతున్నారు, ఇంత మంచి భూములను మేము కాపాడుతున్నప్పుడు మీరు తప్పర్థం చేసుకుంటున్నారన్న ఆ ప్రజలకు నచ్చ చెప్పాలి, ఖమ్మం ప్రజలకి. సో ఈ రకంగా ఇంత దాష్టీకం ద్వారా నిర్బంధం ద్వారా పోలీసులు లాఠీలు పెట్టి నిన్న మహిళలను కొడుతుంటే వాళ్ళు ఒక విద్యార్థి నాయకుడు నిన్న నిలహార దీక్ష చేయడానికి పూనుకున్నాడు అక్కడ. ఇంత నిర్బంధంలో కూడా ధైర్యం చేసి పూనుకుంటే దాన్ని భగ్నం చేస్తున్న క్రమంలో మహిళలందరూ కూడా బయటకు వచ్చి రోడ్ల మీద పడుకొని నిరసన. ఇప్పుడు అంతకన్నా వాళ్ళు బలహీనులు, వాళ్ళు ఏం చేయగలుగుతారు సార్? ఏడుస్తారు, మొత్తుకుంటారు, బాధపడతారు, ఏదో ఒక రూపంలో నిరసన తెలియజేస్తారు. సో అట్లా పోరాటాలకు సిద్ధపడి ఇప్పుడిప్పుడే వాళ్ళు ముందడుగు వేస్తున్నారు. తప్పకుండా అన్ని పార్టీలు మెల్లమెల్లగా ఇప్పుడు వాళ్ళ గొంతును సవరిస్తున్నాయి. బీఆర్ఎస్ కండగా వాళ్ళందరూ కూడా రావాలి. ఇది పార్టీలకు సంబంధించిన రాజకీయాలకు సంబంధించిన అంశంగా ఉండకూడదు, ఇది ప్రజాందోళనగా మారాలి తప్పకుండా. ఎందుకంటే ఇది సామాన్య ప్రజలు, వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు కదా. సో అందువల్ల అందరూ కూడా ఇట్లాంటి అమానవీయమైన కార్యక్రమాలు నిర్బంధంతో పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజలందరూ తప్పకుండా స్పందించాలి. అదర్వైజ్ మనకేదన్నా రేపు పొద్దుగాల వేరే ఇంకా ఇప్పుడు భద్రజీవులుగా ఉన్న వాళ్ళకి రేపు ఏమన్నా ఇబ్బంది అయితే మీకోసం మాట్లాడే గొంతు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి తప్పకుండా మొత్తం సమాజం స్పందించాల్సినటువంటి ఒక దుర్ఘటన అది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఒక లైన్ తీసుకొని ధైర్యంగా మేము మా విధానం ఇదని ప్రకటించుకొని ముందుకు పోయినందుకు మాత్రం తప్పకుండా అభినందించాలి. చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. ఓవైపు ఖమ్మంలోని వెలుగు మట్లలో వందలాది మందిని రోడ్డున పడేయడమే కాకుండా వారికి నిలువ నీడ లేకుండా చేయడమే కాకుండా వారిపై లాఠీలు జులిపించడం అనేది అత్యంత బాధాకరమని విజయ్ గారు అలాగే వైఎన్ఆర్ గారు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న సందర్భం. వీటన్నిటికి కూడా రాహుల్ గాంధీ కూడా సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా వచ్చి వెళ్ళారు తప్ప మళ్ళీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. పూర్తిగా ఓవైపు ప్రజల ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రజలకు కనీసం జీవించే హక్కును కూడా ప్రభుత్వం కాలరాస్తున్న నేపథ్యంలో వీటన్నిటి కూడా రాహుల్ గాంధీ బాధ్యత వహించాలని కోరుతున్న సందర్భం, డిమాండ్ చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. వైఎన్ఆర్ గారు, కేరళకు మూటలు భరోసాకు కోతలు అంటూ ఒక వార్త ప్రధానంగా మనం చూస్తున్నాం. రైతు భరోసాకు సంబంధించి దాదాపు 3 నెలలు గడిచినా ఇంకా రైతు బంధు అందట్లేదనే ఒక ఆవేదన ఆందోళన ఓవైపు కొనసాగుతుంది. మరోవైపు ఈరోజు రాహుల్ గాంధీ హైదరాబాద్ రాబోతున్నారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన అధ్యక్షుల సమావేశానికి హాజరు కాబోతున్న సందర్భం ఎట్లా చూడాలి? ఎన్నికల్లో ఇచ్చిన హామీల సందర్భంగా విస్తృతంగా గల్లీ గల్లీ తిరిగిన సందర్భం, ఆ తర్వాత 2 నెలల తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో పార్టీ కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భాన్ని ఎట్లా చూడాలి? మొత్తం అంశాలు మనం ఎట్లా అంచనా వేయాలి? అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారు తెలంగాణలో విపరీతంగా ఊరు తిరిగిండ్రు. తిరిగి ఒక 6-7 డిక్లరేషన్లు ప్రకటించారు. యూత్ డిక్లరేషన్ అని, రైతు డిక్లరేషన్ అని, మైనార్టీ డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని, ఇవన్నీ వారి చేతుల మీదుగా వారు స్వయంగా చదివి వినిపించారు. రేవంత్ రెడ్డి చెప్తే నమ్మరు, మావాడు ఎట్లాగో దొంగ అని మాకు వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక మేమనే చెప్తామని అధికారం అంతా పోయింది, దేశంలో ఎక్కడ లేదు, ఇది ఒక్కటే తెచ్చుకుందామని చెప్పి అలవిగాని హామీలు, దొంగ హామీలు వాళ్ళే చదివిను. వాళ్ళే చదివి వినిపించే వరకు మీరు చేసిరు. అర్రాజు పాట పట్టినట్టు పాడితే సరే ఏమో కేసీఆర్ ఇచ్చిన ఎట్టా ఉన్నాయని ఇచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల రాహుల్ గాంధీ గారి కనీస నైతిక బాధ్యత. మనం మావన్నోని కూర్చోబెడితే
ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ని కూర్చోబెడితే పరిపాలన ఏం చేస్తుండు ఈయన ఏందని చూసే ముచ్చటే లేదు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో నానుడి కానీ బయట అనుకుంటున్నది కానీ రాహుల్ గాంధీ కుటుంబాలకు ఆయన మొన్న 1000 కోట్లు పంపాలన్న దాన్ని కానీ ఇప్పుడు కర్ణాటక ఎన్నికల బాధ్యత ముఖ్యమంత్రి మంత్రివర్గం తీసుకుందని కానీ మొన్న జరిగిన ఇంకో ఎన్నికలలో ఈ నుంచి పంపించారని కానీ మహారాష్ట్రకు కానీ ఇవన్నీ నిజమే అనుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. ఓకే, అంటే మీకు కావాల్సిన డబ్బులు ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ ఇట్లా రియల్ ఎస్టేట్ దందాలు చేసో ప్రజల భూములు గుంజుకోనో కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించి కమిషన్లు తీసుకోనో కమిషన్ల సర్కారు 30% అన్నా మీకు బట్టి లేదు. మీ డబ్బులు మీకు వస్తే చాలన్నట్టుగా ఉన్నదనేది మీ ప్రవర్తన చూపెడుతుంది. అశోక్ నగర్ పోయిండ్రు రాహుల్ గాంధీ గారు. వీళ్ళెమ్మటి మన మేధావులు ఈ సూడో మేధావులు కోదండరామ్ గారు ఆరావు హీరో మొత్తం కలిసి ఇప్పుడు ఆకునూరు మురళీలంతా భుజాలు కలుపుకొని ఛాయలు తాగి చీర్స్ కొట్టి ఛాయలు తాగిద్ది. మరి ఇప్పుడు వికారాబాదే కదా ఆయన పోయేది. విజయ్ ఖమ్మం అన్నాడు, ఖమ్మం దానికి అవసరం లేదు నాయన. నువ్వు శంషాబాద్లో బేగంపేటలో దిగితే ఒక్క 10 నిమిషాలు అశోక్ నగర్ పోయి ఆ ఉద్యోగార్థులందరినీ కూర్చోబెట్టి మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఇచ్చిండా మా ముఖ్యమంత్రి అని అడిగే దమ్ము లేదా నీకు రాహుల్ గాంధీ? నువ్వే కదా కూర్చొని అక్కడ చెప్పింది సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్తివి, జాబ్ క్యాలెండర్ అంటివి, నిరుద్యోగ వృత్తి 4000 ఇస్తామంటారు. నువ్వు చెప్పిన మాటలు స్వయంగా నీ పేరు మీద సంతకాలు పెట్టి పేపర్ ప్రకటన ఇచ్చిండ్రు. బట్టి విక్రమార్క సైన్ చేసి ఆయన సంతకం చేసి ఈయన సంతకం చేసి మరి అన్ని గాలిలో మూటలైనా ఇవాళ వాళ్ళందరినీ మోసం చేసినట్టు కదా. ఇప్పుడు ఆయన వికారాబాద్ పోతుంటే వాళ్ళ పార్టీ మీటింగ్ పోతుంటే ఇక్కడ నిరుద్యోగ నాయకులు అరెస్ట్ చేసి ఇది ఎక్కడైనా ఏమండి? అంటే కాంగ్రెస్ నైజమే మోసము. కాంగ్రెస్ నైజంలో రాహుల్ గాంధీ అయినా కానీ ఇందిరాగాంధీ అయినా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అయినా ఇంకెవడైనా కానీ కాంగ్రెస్ నైజమే ప్రజలను మోసం చేసుడు. కాంగ్రెస్ అంటేనే దగా మోసం అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇలా నీకు జరిగే ఎన్నికల కోసం ఇవాళ 9,000 కోట్లు రైతు బంధు వేసేది ఉంటే ఈ 9,000 కోట్ల రూపాయలు వేరే కాంట్రాక్టర్లు సెలెక్టెడ్ కాంట్రాక్టర్స్ బిల్లులు పే చేసి అలా నుంచి తీసుకోవాలి 30% అనేది కాదా? ఇది మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా చేసి రాజు గారు 6,500 కోట్లు 7,000 కోట్లు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తా అంటే అది మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇంకోళ్ళకి బిల్లులు చేసి వాపసు తీసుకుని మీరు కమిషన్ తీసుకున్నమాట వాస్తవం కదా. స్పందించాలి. రాహుల్ గాంధీ గారు నేషనల్ లీడర్ కావాలి, ప్రధానమంత్రి కావాలంటే ఎట్లయితావు? మీ ప్రభుత్వాల మీద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నిన్ను ఎవరు నమ్ముతారు? రేపు దేశంలో ప్రజలు ఎట్లా నమ్ముతారు? విజయ్ గారు, ఓఎన్ఆర్ గారు చెప్పినట్టు ఒక కీలకమైన అంశం. ఓవైపు మనం చూస్తున్నాం ఖమ్మంలో వెలుగుమట్ల బాధితులతో ఖమ్మం అట్టుడుకుతున్న సందర్భం. మూసీ పరివాహక ప్రాంతంలో వేల లక్షల మందిలో ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్న పరిస్థితి. మరోవైపు నిరుద్యోగులు ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలను కోరుతున్న సందర్భం. రైతు బంధు కోసం 3 నెలలు కాదు గత 3 కార్లు ఎగ్గొట్టారని చెప్పేసి రైతాంగం అన్నదాతలంతా కూడా ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ రాబోతున్న పరిణామం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎలాంటి ప్రజల నుంచి ఎలాంటి ఒత్తిడి కావచ్చు, ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత కావచ్చు, ఎట్లా ఉందని భావించాల్సిన అవసరం ఉంది? అంటే ఇప్పుడు ఒక డిపిఆర్లు లేకున్నా ప్రాజెక్టులకి అనుమతుల కోసం డబ్బులు కేటాయించుకోవడము, తర్వాత ఇట్లాంటి చర్యలన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు రైతు బంధును ఆపివేయడము, తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చూస్తుంటే ఏంటంటే ప్రజలకి ఈ డబ్బులన్నీ ఇంకెటో తరలిస్తున్నారు అనేది ఒక అనుమానం రావడం, అవినీతి ఆరోపణ రావడానికి ప్రభుత్వమే ఆస్కారం ఇస్తుంది. ఈ సునిశ్చితమైనటువంటి సందర్భంలో ప్రభుత్వము ఇంత విమర్శలు వస్తున్నాయి, కొద్దిగా మనం సరి చూసుకుందామని చెప్పి ఆలోచించేది ఉండే. రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి దుందుడుకు నిర్ణయాలను ఇతర మంత్రులు అయినా కొంత నిరోధించి ఉండుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉండకపోతుండే. కానీ అందరూ కూడా దాన్ని అనుమతిస్తూ వస్తున్నారు. ఎందుకంటే రకరకాల మంత్రుల మీద కూడా దీని వెనకాల వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఎట్ ది సేమ్ టైం దీని నేపథ్యంలో ఇవాళ రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. రాహుల్ గాంధీ గారు గతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు ఇది ఏ నిరుద్యోగులతో అయితే సమావేశాలు పెట్టినరో వాళ్ళందరూ ఎక్కడున్నారో ఒకసారి వాళ్ళని నాకు కలిపిమని చెప్పి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారిని అడిగినప్పుడు వాళ్ళందరూ ఇవాళ ముందస్తు అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లలో పెట్టబడుతున్నారు. ఇప్పుడు నిర్బంధ పాలన, దొరల పాలన అని చెప్పి గత ప్రభుత్వాన్ని నానా రకాల విమర్శలు చేసినటువంటి ప్రజాస్వామికవాదులుగా ఉన్న వాళ్ళు, మానవతావాదులుగా ఉన్న వాళ్ళు, రకరకాల పార్టీల పేరు మీద ఇంకో రకంగా ప్రవర్తించిన వాళ్ళు ఇవాళ వాళ్ళందరూ కూడా ఇదేం పద్ధతి, ఇది తప్పు కదా,
రానియండి, వాళ్ళు వచ్చి ఎవరో ఒకరు వాళ్ళ బాధలు వెళ్ళబోసుకుంటారని చెప్పి స్వేచ్ఛగా వదిలిపెట్టాలి కదా. ఓకే. అట్లా నిరుద్యోగులను అరెస్ట్ చేస్తూ మూసీ బాధితులను ఎక్కడికక్కడ నిర్బంధిస్తూ ఇట్లా ఇవాళ రాహుల్ గాంధీ గారిని హైదరాబాద్ కు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ఎంతో కాలం నిర్బంధాలతోటి వాటితోటి చేయలేరు. ఇది ఇంకింత అప్రతిష్టకి ప్రభుత్వానికి మూటగడుతుంది తప్ప దీని వల్ల ప్రయోజనం ఏముండదు. Right. పునఃసమీక్షించుకోవాలి. రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా చేస్తున్నటువంటి 3 ఏళ్ళు అవుతున్నది. మరి మన నిర్ణయాలు ప్రజల్లోకి ఎట్లా పోతున్నాయి ఏంటి అని పునఃసమీక్షించుకోవాలి. సమీక్షించుకోకపోతే గతంలో ఇట్లాంటి ధోరణులు ఏవైతే ప్రభుత్వాలు పార్టీలు అనుసరించినాయో వాళ్ళకి ఎలాంటి పరిణామాలు వచ్చినాయో వీళ్ళు కూడా ఎదుర్కోక తప్పదని అయితే నేను భావిస్తా ఉన్నా. ఎస్, మనం చూస్తున్నాం అసెంబ్లీ ఎన్నికల వేళ రకరకాల హామీలు, గ్యారంటీలు, డిక్లరేషన్లు ఇచ్చి 2 ఏళ్ల పాటు కనీసం తెలంగాణ వైపు కన్నెత్తి కూడా చూడని రాహుల్ గాంధీ మొత్తం ఏం జరుగుతుందనే దానిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా గతంలో ఇచ్చిన హామీల అమలు లేకుండా ప్రజలను దగా చేసిన ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా విజయ్ గారు అలాగే ఓఎన్ఆర్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఓఎన్ఆర్ గారు, విజయ్ గారు చర్చలో పాల్గొనేందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.